తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన వద్ద 1,20,00,000 తీసుకున్నాడని, తిరిగి అడిగితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్తూ రీసెంట్గా ఆమె ఓ వీడియో ఇటీవల రిలీజ్ చేసింది. అయితే ఈ కేసు విషయంలో కిరణ్ రాయల్ లాయర్ చంద్రబాబు అమిత్ షా మీద పిల్ వేశాడు. అయితే లక్ష్మి అనే మహిళ ఒక క్రిమినల్ అని, ఆమెపై 3 రాష్ట్రాల్లో పలు కేసులున్నాయని కిరణ్ రాయల్ ఆరోపణలు చేశాడు. అయితే ఈ మనీ స్కామ్లో ఈ అమ్మాయిని కిరణ్ రాయల్ ఇరికించినట్టు తెలుస్తోంది. ఆమె పాస్పోర్ట్ని తెప్పించుకుని స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేయించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా కావాలని చేశారని, సోషల్ మీడియాలో ఆమె మీద లేనిపోని ఆరోపణలు చేసేలా చేస్తున్నారని, ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందంటూ బాధితురాలు లక్ష్మి తరపు లాయర్ అభిప్రాయపడుతున్నారు. అయితే కూటమి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ని మాత్రం అస్సలు మానుకోవడం లేదు. మహిళలకు అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్, మహిళల తరపున మాట్లాడే హోంమంత్రి అనితా వంగలపూడి ఎవరూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. అయితే ఇప్పుడు ఈ పిల్లి విషయంలో వీళ్ళు అసలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.